అమ్మా నువ్వా? నీ తల్లి కామాక్షమ్మ పసిబిడ్డ రూపంలో వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? అసుర సంహారం 5 ఏళ్ల బిడ్డ ద్వారా జరగాలని రాసిపెట్టుంటే దాన్ని మనం మార్చగలవా? ఏమిటమ్మా, నువ్వు నీ బిడ్డను చూడ్డానికే వచ్చావనుకున్నాను, కానీ ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? ఏం చేయను, ప్రేమ పగ అన్నవి ఒకే హృదయంలోనే ఉన్నాయి. మంచివాళ్లు చెడ్డవాళ్లు ఒకే చోట ఉన్నట్టు. అమ్మా, ఏమిటమ్మా నువ్వనేది? నువ్వు కళ్ళా కపటం ఎరుగని దానివి. ఈ గొడవలన్నీ నీకర్థం కావు. కాని ఒకటి మాత్రం నిజం, ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉంటాను. ఎప్పుడు నీ నీడలా నీతోనే ఉంటాను. అపారావ్, అపారావ్, వస్తున్నానమ్మా. ఏంటమ్మా పూజ సామాన్లని ఇలా పడున్నాయేమిటి? దేవుడి ఫోటోలని ఏమయ్యాయి? చిన్నమ్మగారు అన్నిటిని కుప్పతొట్లో పడేశారమ్మా. ఏమిటి, పూజించే దేవుళ్ళని కుప్పతొట్టులో పడేశారా? కుప్పతొట్టులో పడేయకుండా గుడి కట్టి పూజించబడ్డావా? మోడర్న్ ఆర్ట్స్ పెట్టాల్సిన చోట మీ అమ్మవారి ఫోటోలు పెట్టావు, అందుకే తీసి పారేశాను. ఈ ఇంట్లో నాకున్న ఒకే ఒక్క ఆనందం పూజ చేయడమే. అదే లేకుండా చేశారు. దేవుడి ఫోటో లేకుండా నేను ఎలా పూజ చేయగలను? మా అమ్మోరు సర్వాంతర్యామి, మట్టిలో ఉంది చెట్లో ఉంది అంటావుగా. తోటలోకి వెళ్ళి మట్టితో అమ్మవారిని చేసుకుని పూజించు, లేదంటే చెట్టుకి బొట్టు పెట్టి పూజ చెయ్యి. ఏమిటి అలా చూస్తున్నావు? పోవే. గుడిసెలలో కొలువున్న నువ్వే వేప చెట్టులోనూ ఉంటావంటారు. అది నిజమని తెలుసుకున్నాను. నీ ఉనికిని చాటుకుని నా కళ్ళు తెరిపించావు. ఇకపై నేను ఈ చెట్టుకే పూజ చేస్తాను. ఏమైందా నీకు? భక్తి ముదిరిపోయి పిచ్చేమన్నా పట్టిందా? ఊళ్ళో ఉన్న చెట్లకి చావలకి దండం పెడుతున్నావు? ఇది చెట్టు కాదండి, మహంకాళి. ఆ కామాక్షమ్మ తల్లి ఇందులో కొలువున్నట్టు ఈ వేప చెట్టు కళ్ళు తెరిచి చూసిందండి. ఏమిటి? రాను రాని గోల తట్టుకోలేకపోతున్నానే. దేశంలో ఎంతో మంది కళ్ళు లేక అల్లాడుతుంటే ఈ వేప చెట్టు కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఆ కామాక్షమ్మ తల్లి కళ్ళు ఈ చెట్టుకున్నాయి, నేను చూసానండి. కొంచెం ఉండండి, ఈ తల్లికి పొంగలు పెట్టి పూజ చేయాలి. వస్తాను. నేను ఇంకా టిఫిన్ చేయలేదు. వేప చెట్టుకి పొంగలట. వేప చెట్టుకి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమనాలి దీన్ని? ఒకవేళ కనిపించకుండా పోయిన కళ్ళు ఈ చెట్లో ఉన్నాయేమో. వెళ్ళం కనిపించేసిందే. రేయ్, ఈ చెట్టు నరకండ్రా. గిట్టని వాళ్ళెవరో నన్ను నరుకుతున్నారు. ఏమంటున్నావు? నువ్వు వేపాకనే అమ్మోరనుకుంటావు. కొంతమంది ఆ కామాక్షమ్మని ఉట్టి వేప చెట్టు అనుకుంటారు. ఆ దుర్మార్గుల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. అతను పాత లెక్కే ఇంకా తేర్లేదు. ఈ పాపపు లెక్కని ఎందులో చేర్చడం? రేయ్, ఈ పాటికి చెట్టునే నరుకుంటారనుకున్నాను. చిన్న కొమ్మను కూడా నరకుండా నిల్చున్నారే. కొమ్మనే కాదండి, ఈ చెట్టు ఆకును కూడా నరకలేం. ఇది మామూలు చెట్టు కాదండి బాబు. రచే పోండ్రా, పోండి. రా, ఇంటికి వెళదాం. నీ గాయాలకి మందు రాస్తాను. మందా? నాకా? పిచ్చిదానా, ఇప్పుడు చూడు. ఏమిటమ్మా ఇది?
మందే రాయకుండా నీ గాయాలన్నీ మాయమైపోయాయి. మందుని నేనే మాయని నేనే విశ్వరూపం ఎత్తపోయే వేప చెట్టుని నేనే. నీ తపస్సుకు ఫలితం దక్కింది. శత్రు సంహార యాగం పూర్తయింది. మంత్రకట్కం సాధించాను. దాంతో నీ బిడ్డను తేలిగ్గా చంపేయొచ్చు. అది సరే చెయ్యి. ఆ ఖడ్గం ఎక్కడా? అంబా సాంబవి చంద్రమౌళీరపలా అపర్ణా ఉమా పార్వతీ సిస్టర్. కాళీ హైమవతి శివా త్రినయనా కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభహరి సైకోఫిల్ సిటోఫోబియా కామాక్షి.com అంటే ఏంటి? ధ్యానం చేస్తుందని టిబెట్ భాషలో కంప్యూటరైజ్ చేసి చెప్పాను. మూసిన కళ్ళు తెరిచేలోగా ఈ మంత్ర ఖడ్గంతో ఒకే వేటు. చిన్న రాక్షసి క్లోజ్. కాళీ హైమవతి శివా త్రినయనా కాత్యాయని ప్రాము ఏంటండి ఇది? ఒక తల నరికేస్తే 5 తలలు నాకు పప్రప అని పడగ విప్పి మరీ ఆడుతోంది. బ్రదర్, ఏంటిది అంత మాయగా ఉంది? ఉండు. నాగశక్తి నాతోనే ఆటలాడుతోందా? నా శక్తి ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. అయ్యయ్యో, నా మొండెం టోటల్ గా మారిపోయిందే. ఈ వేషంలో బయటికి వెళితే మగాళ్ళంతా నన్ను ఈవిటీజింగ్ చేస్తారే. నోరు మూయవయ్యా నాయుడు. నీ కేసు పర్వాలేదు, గ్లామర్ పెరిగింది. నా పరిస్థితి చూడు, నీ ముసలి శరీరం వచ్చి అతుక్కుంది. దీనికి వేరే దారి లేదు. భైరవమూర్తిని పిలవాల్సిందే. భైరవమూర్తి! అమ్మయ్యా, ఆ భైరవమూర్తి పుణ్యాన బతికి బయటపడ్డాం. త్వరగా రండి, వేరే ఏమైనా మారినా మారొచ్చు. రండి రండి. మంత్రంతో సాధించలేంది తంత్రంతో సాధిస్తాను. ఇంట్లో ప్రవేశించిన శక్తిని త్వరలో కాటికి పంపిస్తాను. యతిప్రాసులన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ అక్కడికి వెళ్ళాక మారిపోతున్నాయి. భైరవమూర్తి భైరవమూర్తి మీరేం చేయబోతున్నారు అన్నది ఇక్కడే క్లియర్ గా చెప్పండి. ఈ రూపంలో వెళ్తే పని జరగదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే వేరే రూపంలో వెళ్తాను. గుడ్, కరెక్ట్ ఐడియా. ఏ రూపంలో వెళ్ళబోతున్నావు? ఏ రూపంలో వెళ్తే పాప నమ్ముతుందో ఆ రూపంలో వెళ్తాను. ఏమిటిది? మంత్రగాడు మంత్రగతిలా మారిపోయాడు. ఈవిడ గారి అందం చందం హొయలు అబో అదిరిపోతున్నాయి. సూపర్ జీ. ఈ రూపంలో పెడితే నా కూతురు ఖచ్చితంగా మోసపోతుంది. నేనే మోసపోయేలా Shut up. ఇప్పుడు పాప ఇంట్లో ఒంటరిగానే ఉంది. ఇదే సరైన టైం. బయలుదేరు. తనని చంపేసొస్తాను. ఆ అమ్మా తల్లి, నువ్వు నన్ను వెతుక్కుంటూ రానక్కర్లేదు, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు ఏం చెయ్యబోతున్నావు? నమస్తే శరణ్యే శివే సానుకంబే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగద్ధారిణి ద్రాణి దుర్గే నమస్తే జగచ్చింద్యమాన స్వరూపే నమస్తే త్వరలో నీ పాపానికి పరిహారం దొరుకుతుందిలే. నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే
ఏమిటి పార్ట్నర్ ఇది? చంపొస్తావనుకుంటే దండం పెట్టొస్తున్నావు. పోట్ల గిత్తలా తనని చీల్చి చండాడి వస్తాడనుకుంటే గంగి గోవిలా తన చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి నించున్నాడు. నువ్వు మంత్రగాడు అన్నదే మర్చిపోయావా? ఏమైందో తెలియలేదు. నేను దుర్గ రూపంలోకి మారగాలి తన్ని చంపాలనిపించలేదు, దండం పెట్టాలనిపించింది. దేవి, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? నా తల్లిని చూడ్డానికి వచ్చాను. పొద్దున్నుంచి చూడలేదా, మనసే బాగలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. నాకేం అర్థం కాలేదు. ఎవరిని చూడాలొచ్చావు? ఎవరినంటే ఏయ్, రాజేశ్వరి రాజేశ్వరి, ఎక్కడే నేను పెట్టిన దుర్మార్గుడా! అమ్మవారి కళ్ళని దొంగిలించింది నువ్వే కదరా? ఏమిటి ఇక్కడ దాచావు? ఏమిటమ్మా ఇది? ఇవ్వు! వదులు. ఇవ్వరా? ఇవ్వు! ఏయ్, ఇవ్వు! నీకు ఆ కళ్ళ కదా కావాల్సింది, నేను ఇప్పుడే తీసుకొస్తా. ఏయ్, నా ఇంటికి వచ్చి నన్నే నిలదీస్తున్నావా? కాల్చి పారేస్తాను. అయ్యో, వద్దండి. తప్పు మీద తప్పు చేయకండి. తను అడిగిన ఆ కళ్ళు మీ దగ్గర ఉంటే దయచేసి ఇచ్చేయండి. ఏయ్, కావాలంటే నీ కళ్ళు తీసిస్తాను కానీ ఆ కళ్ళు మాత్రం ఇవ్వరు. కాల్చేటప్పుడు అడ్డు నాకు బుల్లెట్ తగిలి చచ్చి ఊరుకుంటావు. తప్పుకో తప్పుకోవే. వద్దండి, నా మాట వినండి. వద్దు. ఇంకా ఎన్ని రోజులని మృగంలా బ్రతుకుతావు? ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే నువ్వు మనిషివే కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా? చాలు, ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు చాలు. ఈ అమ్మాయితో నేను మాట్లాడతాను. నువ్వు రా అమ్మా. ఇలా చూడమ్మా, నా బ్రదర్ ఏదో డబ్బు కాసపడి అమ్మోరు కళ్ళు దొంగిలించాడు. వాణ్ణి క్షమించు. ఈ రోజు రాత్రి తోటలో ఉన్న వేప చెట్టు దగ్గరికి నువ్వు వస్తే ఆ కళ్ళు తీసుకొచ్చిస్తాను. మీరు చెప్పేది నిజమేనా? నిజంగా నిజమమ్మా.